హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఉద్విగ్న ఫుడ్స్. ఈరోజు మన ఇంటి వంటలలో ఎంతో ఆరోగ్యకరమైనది మరియు రుచికరమైన ఆకుకూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. ఆకుకూర పప్పులోకి ముందుగా ఒక కట్ట సిర్రాకు తీసుకోవాలి. పప్పు ఆకు అంటేనే ఫస్టు దాన్ని ఒలవటం, దాన్ని ఇట్లా ఏర్పించుకోవడం అనేది చాలా కష్టము. సో, ఈజీగా ముందు వేర్లు వరకు ఉన్న దీన్ని కట్ చేసేసి, ఇంకా దాంట్లో ఉన్న గడ్డి అవన్నీ తీసి పక్కకు పెట్టేసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆకుకూర కట్టని ఇట్లా ఒకసారి ఉప్పు వేసి నీళ్ళతో 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూర కడిగేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మట్టిలో ఉంటుంది కాబట్టి 2 సార్లు ఉప్పేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి ఉప్పు నీళ్ళల్లో తర్వాత కడిగి తీసుకొని చూడండి ఎంత మురికొచ్చిందో. ఇట్లా 2 సార్లు కడుక్కుంటే ఆకుకూర క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం హ్యాపీగా చేసుకోవచ్చు. లేదంటే ఆకుకూరలో ఏమేమి ఉంటాయో, ఎంత మట్టి ఉంటుందో అని భయపడాల్సి వస్తుంది. ఇట్లా ఉప్పేసి క్లీన్ చేసుకున్నామంటే మనకు మొత్తం ఆకుకూర అంతా చాలా క్లీన్ అయిపోతుంది. ఏ ఆకుకూరైనా హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో వైటమిన్స్, ప్రోటీన్స్, ఐరన్ ఉంటుంది. ముందుగా ఒక కప్పు పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అప్పుడు పప్పు తొందరగా ఉడుకుతుంది. నానబెట్టుకున్న పప్పులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని 5-6 పచ్చిమిరపకాయలు, లేదా మీకు ఎక్కువ కారం తింటామంటే ఎక్కువ వేసుకోండి. మేము మీడియంగా తింటాం కాబట్టి 5-6, 2 టమోటాలు కట్ చేసి వేసుకోండి. ఇందులోకే ఒక 1½ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు అన్ని వంటల్లో వాడండి. ఇందులోకే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని ఈ పప్పులోకి పైనే పెట్టేసేయండి ఇట్లా. ఎందుకంటే కుక్కర్ పెట్టాలి కాబట్టి. మీరు విడిగా చేసుకుంటే టైం పడుతుంది. ఇట్లా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది. కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టేశారంటే పప్పు ఉడికిపోతుంది. అది కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినప్పుడు తొందరగా పప్పు ఉడుకుతుంది. ఇదిగోండి విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు విజిల్ ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత పప్పు తీసామంటే చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఈ పప్పుని రాళ్ళ సట్టిలోకి మార్చుకోవాలి. ఎందుకంటే మెదపటానికి మీరు ఇట్లా రాళ్ళ సట్టిలో వేసుకొని మెదిపితే పప్పు తొందరగా మెదిగిపోతుంది బాగా మెత్తగా. మెదిపే ముందే మీ టేస్ట్‌కి తగ్గట్టు రాళ్ళ ఉప్పు వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేసుకుంటే మెదపటానికి ఈజీగా ఉంటుంది. మెత్తగా మెదుపుకోండి. కొంతమంది పప్పుగా కావాలంటే దాన్ని బట్టి మీరు మెదుపుకోండి. కానీ ఒకసారి రాళ్ళ సట్టిలో వేసి మెదుపుకొని రాళ్ళ సట్టిలో కూర చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను మోస్ట్లీ వంటలు నాకు వీలైనంత మేర ఇట్లా మట్టి గిన్నెల్లోనే ట్రై చేస్తాను ఈ మధ్యలో. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. ఒకసారి మీరు కూడా చిన్న చిన్న గిన్నెలతో ట్రై చేయండి ఫస్ట్. తర్వాత పెద్ద పెద్దవి తెచ్చుకోవచ్చు. ఇట్లా పప్పు చూసారా మెత్తగా బాగా టేస్టీగా ఉంటుంది ఇలా మెదిపారంటే. దీన్ని ఇంకా తిరగమాత పెట్టేసుకోవడమే. కానీ ఉప్పు వేసుకొని మెదుపుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. అది వంటల్లో ఎప్పుడు రాళ్ళ ఉప్పే వాడండి. చాలా బాగుంటుంది. కొంతమందికి ఎంత వేయాలో తెలియకుండా సాల్ట్ వాడతారు. సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పు వేసుకోండి పప్పులోకి, అన్ని కూరల్లోకి చాలా బాగుంటుంది. పప్పు మొత్తం మెదిగిపోయింది. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాము. దీనికి ఇంకో మట్టి సట్టి పెట్టుకోవాలి. ఇది గిన్నె తొందరగా వేడెక్కదు, లేట్ అవుతుంది. వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/4 స్పూను మెంతులు వేసుకోండి. నేను ఆల్మోస్ట్ అన్ని వంటల్లో మెంతులు వాడతాను. ఎక్సెప్ట్ నాన్ వెజ్ వంటల్లో మాత్రమే వాడను. అది కూడా చేపల కూరకి మెంతులు వాడతాను. మిగిలిన అన్ని కూరల్లోకి మెంతులు వాడతాను. ఇవి చాలా హెల్దీ. మెంతులు వేసిన తర్వాత 1½ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా, దాంతోపాటి కరివేపాకు కూడా 2 కలిపి ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి.
ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అప్పుడే ఆకుకూర పప్పు టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఆనియన్స్ ఫ్రై అవ్వకుండానే వేసేస్తారు. ఒక్కసారి చూడండి బ్రౌన్ కలర్‌లోకి వచ్చింది. ఇప్పుడు ఇంగవ చల్లుకోండి. ఇంగవ ఆయిల్‌లో ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. డైజెషన్‌కి మంచిది. టేస్టు బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆకుకూర పప్పుని ఈ ఆనియన్స్‌లోకి వేసి కలిపేసేయాలి. ఇందులో లాస్ట్‌లో చింతపండు కొంచెం యాడ్ చేయాలి. మీ పులుపుకి తగ్గట్టు. ఒకవేళ కారం ఎక్కువ కావాలి అనంటే చింతపండు తక్కువ వేసుకోండి. కొంతమంది చింతపండు అసలు వాడరు. అయినా కూడా పర్లేదు. చింతపండు వేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మన సిర్రాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు పప్పు చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.